అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తూ తన యువగళం పాదయాత్రలో యువతకు ఇచ్చినటువంటి భారీ హామీ ఏదైనా ఉంది అంటే అది రాబోయే 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడం నా సంకల్పం, నేను ఖచ్చితంగా ఇచ్చి తీరుతాను అని ఆయన చెప్పడం జరిగింది. ఇక గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఆయన తీసుకుంటున్న ప్రతి నిర్ణయం, ఆయన చేసుకుంటున్న ప్రతి ఒప్పందం, ఆయన వేస్తున్నటువంటి ప్రతి అడుగు ఆ హామీని నెరవేర్చుకోవడానికి అహర్నిశలు ఆయన పడుతున్నటువంటి కష్టం ప్రతిదీ కూడా మన కంటికి కనపడతానే ఉంది. ఇప్పటికే దాదాపు ఈ 11 నెలల కాలంలోనే ఆంధ్రప్రదేశ్కి 8 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల్ని ఆకర్షించడం జరిగింది. వాళ్ళతో ఒప్పందాలు కూడా చేసుకోవడం జరిగింది. మొన్నటికి మొన్నే టీసీఎస్ కూడా రావడం జరిగింది, ఆ తర్వాత ఉర్సా కంపెనీ రావడం జరిగింది, అంతకుముందు ఇంకా చాలా రిలయన్స్ బయోగ్యాస్ కావచ్చు, ఇట్లా రకరకాల మల్టీనేషనల్ కంపెనీస్ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడుతున్నాయి. వాళ్ళ సెటప్స్ కూడా స్టార్ట్ చేశాయి అన్నమాట. ఇప్పుడు తాజాగా మంత్రి కొలుసు పార్థసారథి గారు 5 లక్షల ఉద్యోగాలు కల్పించడానికి యువతకు కార్యాచరణ సిద్ధం చేస్తూ ఉన్నాము అని చెప్పేసి ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో డీటెయిల్స్ ఏమున్నాయంటే, దేశంలో ఎక్కడా లేని విధంగా సంవత్సరంలో 5 ఉద్యోగాలు కల్పించేలా తమ ప్రభుత్వం వినూత్న కార్యాచరణకు నడుం కట్టింది, రూపొందిస్తూ ఉంది. సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి గారు పై విధంగా చెప్పడం జరిగిందనమాట. పట్టభద్రులందరికీ ఒక నైపుణ్య పరీక్ష నిర్వహించి ఫలితాల ఆధారంగా పరిశ్రమల్లో ఉద్యోగాలు కల్పించాలనే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. అంటే ఎవరైతే డిగ్రీ హోల్డర్స్ ఉంటారో వాళ్ళకి స్కిల్ బేస్డ్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి అందులో ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకి స్టేట్లో ఉన్నటువంటి పరిశ్రమలు ఉన్నాయి కదా, వాటిల్లో ఉద్యోగాలను కల్పించేటటువంటి ప్రక్రియకు కార్యాచరణకు ప్రభుత్వం పూనుకునింది అని చెప్పేసి మంత్రి కొలుసు పార్థసారథి గారు చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది అనమాట. ఇప్పటికే 1000 మంది విద్యార్థులను ఎంపిక చేసి వారికి నైపుణ్య పరీక్ష ఆల్రెడీ నిర్వహించాము. అంటే 1000 మెంబర్స్ని ఆల్రెడీ సెలెక్ట్ చేసాం, వాళ్ళకి ఈ స్కిల్ బేస్డ్ ఎగ్జామ్ని కూడా కండక్ట్ చేసాం అని కూడా పార్థసారథి గారు చెప్పడం జరిగింది. వాళ్ళల్లో ఇంజనీరింగ్ విద్యార్థులు ఉన్నారు, వాళ్ళకైతే ఎలాంటి ట్రైనింగ్ కూడా అవసరం లేదు, డైరెక్ట్గా వాళ్ళకు జాబ్స్ వచ్చేటటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి, వాళ్ళు బాగా చదువుకున్నారు కూడా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక అంతేకాకుండా మిగిలినటువంటి డిగ్రీ హోల్డర్స్ కొంచెం ట్రైనింగ్ తీసుకుంటే వాళ్ళు కూడా సెట్ అయిపోతారు. దానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఇలాంటి పరీక్షలు నిర్వహించి స్కిల్ని డెవలప్ చేయడం ద్వారా యువతకు కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ చేస్తాం, అటువంటి వ్యవస్థను కూడా తయారు చేస్తున్నాం. అవసరమైతే విశ్వవిద్యాలయాలు, మంచి పేరున్నటువంటి కాలేజెస్ అన్నిటినీ కలుపుకొని ఈ కార్యాచరణను ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి కొలుసు పార్థసారథి గారు క్లారిటీగా చెప్పడం జరిగిందనమాట. ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు ఒరాకిల్ సంస్థతో ఒప్పందం చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ప్రెస్ నోట్ ఏంటంటే, స్టేట్లో ఐటీ పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో యువతకు ట్రైనింగ్ ఇచ్చేందుకు ఒరాకిల్ సంస్థతో ఏపీఎస్ఎస్డిసి ఒప్పందం చేసుకునింది. ఉండవల్లి నివాసంలో సోమవారం రాత్రి మంత్రి లోకేష్ గారు ఆయన సమక్షంలో ఒరాకిల్ ఏపీఎస్ఎస్డిసి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయడం జరిగింది. దీని ద్వారా ఎంపిక చేసినటువంటి యువతకు ఒరాకిల్ సంస్థ యూనివర్సిటీ లెర్నింగ్ సబ్స్క్రిప్షన్ కంటెంట్ ఉచితంగా ఇస్తుందన్నమాట. మహిళలు, ఆర్థికంగా వెనకబడిన వర్గాల యువతకు ఈ ఒరాకిల్ క్లౌడ్ అనేది స్కిల్స్ అందిస్తుంది. ఇక ఫస్ట్ సంవత్సరం 1,00,000 మందికి, 2-3 సంవత్సరాలలో 1,50,000 చొప్పున టోటల్గా 4 సంవత్సరాలకు కలిపి లక్షల మంది యువతకు ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది ఈ ఒరాకిల్ సంస్థ అందిస్తుంది. వీళ్ళందరికీ ఎవరైతే ఈ యూత్ ఉన్నారో, ఉద్యోగాల కోసం సిద్ధంగా ఉన్నారో, ఉద్యోగాలు చేసుకోవడం కోసం, వాళ్ళందరికీ ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది ఒరాకిల్ మైలన్ డిజిటల్ ప్లాట్ఫామ్, సో ఇందులో ట్రైనింగ్ ఇస్తారనమాట. ఏమేమి ఇస్తారంటే ఒరాకిల్ క్లౌడ్ ఎసెన్షియల్స్, ఓసిఐ, ఏఐ ఫౌండేషన్, డేటా సైన్స్, క్లౌడ్ సెక్యూరిటీ, క్యూరేటెడ్ లెర్నింగ్, వీటన్నిటిపైన ఈ ఒరాకిల్ సంస్థ వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తుంది. ఇక దీనికైతే అభ్యర్థులు ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళు ₹1 కూడా ఫీజు చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. ఒరాకిల్ అందించేటటువంటి ఈ సేవల కోసం ఏపీఎస్ఎస్డిసి వాళ్ళు ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ని కూడా రూపొందించబోతా ఉన్నారు.
అని చెప్పేసి ప్రెస్ నోట్ రిలీజ్ అయిందనమాట. ప్రజల కోసం పనిచేసేటటువంటి ప్రభుత్వాలను గనక ఎన్నుకుంటే యువత యొక్క బంగారు భవిష్యత్తు కోసం ఇలా కష్టపడతారు, పలు రకాల కంపెనీలతో కూర్చొని మాట్లాడతారు, ప్రజలకు ఉపయోగపడేటటువంటి పనులు చేస్తారు. మంచి చదువు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి నారా లోకేష్ ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తాడు. అదే జగన్మోహన్ రెడ్డి అనుకోండి, ఒక వాలంటీర్ పోస్ట్ చేతిలో పెట్టి వాళ్ళతో మూటలు మోపిస్తూ రేషన్ బియ్యాల బండ్ల వెనకల తిప్పుతూ నెలకు 5,000 చేతిలో పడేసి ఇద్దే మీ బతుకు అంటాడు. అది వ్యత్యాసం, ఆయనకు ఈయనకు వ్యత్యాసం. సో ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.